నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. గంగవ్వ పోరాటం లంబాడిపల్లె రైతులకు భరోసా. చూస్తుంటేనే తెలుస్తుంది, గంగవ్వ అంటేనే ఒక బ్రాంచ్. ఊరిలో అడవి బిడ్డ నుంచి యూట్యూబ్ స్టార్ అయ్యి వెండి తెర మీద మెరిసిన గంగవ్వ ఇప్పుడు నేరుగా తన ఊరి సమస్య కోసం కలెక్టర్ ఆఫీస్కే కదిలింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె రైతుల కష్టాలను గంగవ్వ కలెక్టర్ ముందు పెట్టింది. ఆ వార్త ఏందో, ఆ విషయాలేందో ఇప్పుడు చూద్దాం. గంగావతి మరి సమస్య పరిష్కారం అవుతుందా? గంగావతి సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పినా కదమ్మా, ఎంఆర్ఓ చెప్పినా కదా, పంపిస్తుంది, చెక్ చేస్తుంది. ఆమె కూడా రైతే అంతే సార్. అవును, అది స్వర్రత్ర వర్ణయేత్ అంటారు కదా. మరి అతి చేస్తే కష్టాలేని గంగవ్వే అర్థం చేసుకుంది. తన గ్రామం లంబాడిపల్లె రైతులకు ఐకేపీ సెంటర్ లేక పడుతున్న ఇబ్బందులను చూసి గంగవ్వకు పట్టలేకపోయింది. ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ ని కలిసి, అయ్యా మా ఊరి రైతులకు దిక్కు ఎవరని తనదైన శైలిలో నిలదీసింది. ఏందా సమస్య? వడ్లు పండించడమేమో గాని వాటిని అమ్ముకోవడానికి పక్క ఊరికి మోసుకెళ్లడం రైతులకు తలకు మించిన భారమైంది. అప్పు లేనివాడు ఆపద లేనివాడు అన్నట్టు రైతులు అప్పులు చేసి వడ్లు పండిస్తే ఆ వడ్లను ఆరబోసే స్థలం లేక, అమ్మే సెంటర్ లేక రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చూస్తుంటేనే పట్టిన పట్టు విడవని విక్రమార్కుడు అన్నట్టు తను అనుకున్నది సాధించే వరకు నిద్రపోని గంగవ్వ పట్టుబట్టింది. ఇక ఆ గొడవ సంగతి సరే, పక్కూరి గుట్ట భూమి విషయంలో నిత్యం గొడవలు. తన్ను లాడుకుంటే తెల్లవారేది ఏం లేదన్నట్టే రోజు ఆ పంచాయతీలతో రైతులు విసిగిపోతున్నారు. పొరుగిల్లు పొయ్యి కన్నా ముందే మండుతుంది అన్న చందంగా ఈ సెంటర్ గొడవలు ఊరిలో ప్రశాంతతకు లేకుండా చేస్తున్నాయి. అందుకే గంగవ్వ కల్పించుకొని మా ఊరికి ప్రత్యేకంగా ఐకేపీ సెంటర్ ఇవ్వండి, మా రైతుల కన్నీళ్లు తుడవండి అని కలెక్టర్ ని కోరింది. గంగవ్వ గలమెత్తింది అంటేనే అక్కడ ఏదో పెద్ద విషయం ఉందని అర్థం. ఇప్పుడు అందరి చూపు కలెక్టర్ నిర్ణయం మీదే ఉంది. గంగవ్వ తన ఊరి కోసం చేస్తున్న ఈ పోరాటం సామాన్యుడి గలం ఎలా ఉంటుందో మరోసారి నిరూపించింది. అధికారులు త్వరగా స్పందించి ఆ రైతులకు న్యాయం చేసాదారని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. ముగింపు సూచన, గంగవ్వ చేసిన ఈ విన్నపంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం నుండి ఎప్పుడు స్పందన వస్తుందని మీరు భావిస్తున్నారు? మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.